జీవితం జీవితం అంటే ఏమిటి? మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మామూలుగా బతకడమే జీవితమా? దేనికోసం పుడుతున్నాడు? దేనికోసం బతుకుతున్నాడు? ఈ సమాజానికి ఏమైనా సేవ చేయాలా? లేక తన స్వార్థం కోసం తాను బతకడమే మనిషి యొక్క లక్ష్యమా? జంతువుకి మనిషికి తేడా లేదా? జంతువులన్నింటికీ జంతు లక్షణమే ఉంటుంది. మరి మానవులందరికీ మానవత్వం ఉండొద్దా? మన ఈ నవ సమాజంలో మనుషులు మానవత్వంతో బతుకుతున్నారో లేక జంతువుల్లా జీవిస్తున్నారో చూద్దాం. దేశం అభివృద్ధి చెందుతోంది అంటున్నారు. దేనిలో? డబ్బున్నవాడింకా డబ్బు సంపాదించడంలోనా? లేక పేదవాడు నిరుపేదగా ఉండిపోవడంలోనా? అసలు దీనికంతటికీ మనీయే కారణమా? డబ్బుంటేనే డాబా జీవితమా? లేకపోతే డర్టీ బతుకులేనా? దీనికి కారణం ఏమిటి? కారకులెవ్వరు? మనను పరిపాలించే నాయకులా? లేక మనలోనే లోపం ఉందా? మన దేశంలో ఎక్కడ చూసినా గల్లీలో, ఢిల్లీలో, గుళ్ళల్లో, పల్లెల్లో ఎంతోమంది కళ్ళు, కాళ్ళు, చేతులు లేని వాళ్ళు కనపడుతూ ఉంటారు. మానసిక రోగులు కనపడుతూ ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ఊడిపడ్డారా? లేక సమాజమే వీళ్ళని అవిటివాళ్లుగా చేసిందా? మన నాయకులకేం పట్టదా? ఎందుకు పడుతుందండి? వీళ్లకు ఓట్లున్నాయా? కనీసం గుర్తింపుగా ఆధార్ కార్డు అయినా ఉందా? ఆ ఆధారమే లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఎక్కడవి? ఇక మద్యపానం విషయానికి వస్తే ఎవడెక్కడికి పోతే మాకెందుకు లేనేలా ఉంటుంది. అర్థం కాలేదా? వైన్ షాపుల ముందు మందు కోసం మనోళ్ల గోల అంతా ఇంత కాదు. రోడ్డు పైన ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కూడా చూడరు. తాగి తందనాలాడతారు. మానవత్వం మంట కలిసిందా? లేక మద్యం మత్తులో మరుగున పడిందా? ఇదేనా నవసమాజం అంటే? రోడ్డు మీద ఒక మనిషి పడుంటే జనాలేమీ పట్టనట్టు ఎవరి మానానవరు వెళ్ళిపోతుంటారు. ఇంకొందరు నోటికొచ్చినట్లు ఏదోదో మాట్లాడుకుంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అదే 10 రూపాయల నోటు కింద కనపడితే 10 మంది నాదంటే నాదని గొడవ పడతారు. అరే, 10 రూపాయలకున్న విలువ ఒక మనిషి ప్రాణానికి లేదా? ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే మనలో రోజు కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు దేశంలో ఎక్కడొక్కడ చూస్తూనే ఉంటాం. నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళలేమా? అవయవాలు అన్నీ బాగానే ఉంటేనే కదా వాహనాలు నడిపేది. కారణం ఏంటి? పైకి వెళ్ళడానికి తొందరపాట? అవును, ప్రపంచాన్ని చూడలేని గుడ్డివారు, కాళ్ళు చేతులు లేనివారు సైతం మనకు ఆదర్శవంతులు అవుతున్నప్పుడు, అలాంటిది అన్నీ ఉండి కూడా, ప్రతిదీ తెలిసి కూడా సిగ్నల్స్ జంప్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయటం, మూత్ర విసర్జన చేయటం, ఇవా మనిషి లక్షణాలు? సంస్కృతి మనకి నేర్పింది ఇదేనా? ఇక యూత్ విషయానికి వస్తే ఎక్కడికి పోతోంది కాలం? ఎక్కడికి పరుగులెడుతోంది నేటి యువతరం? ఇంటర్నెట్ కేఫుల్లో, ఏటీఎం సెంటర్లలో, పార్కుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పొద్దు మాపు తేడా లేదు, హద్దు అదుపు లేని ముద్దు ముచ్చట్లు, ప్రేమ పేరుతో కామవాంఛ తీర్చుకోవడం, ఆడ మగ తేడా లేకుండా పోయింది. సిగరెట్లు తాగడం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాలపై యువతీ యువకులు గాలి కూడా దూరకుండా దగ్గరగా హత్తుకుని మరీ వెళ్ళిపోతున్నారు. కాలక్షేపం వేటలో కన్నవారి కలల్ని కాలి కింద నలిపి తమపై పెట్టుకున్న నమ్మకాల్ని కాటికి పంపి ఎక్కడికి పరుగుపెడుతోంది నేటి యువతరం? ఇప్పటి వరకు మనం చూసిందే జీవితం అనుకుంటే, మనం చనిపోయాక చితిమంట కూడా చీ అంటుంది. తరతరాల బానిసత్వం నుండి పోరాటాల ఫలితంగా విముక్తి పొందింది ఇలాంటి మానవత్వపు విలువల్లేని సమాజం కోసమేనా? భావి తరాల పౌరులు జనరేషన్ అంటూ న్యూ జనరేషన్లో వింత వ్యసనాలకు బానిసలై జీవనం కొనసాగిస్తున్నారు. మనం ఎలా ఉన్నామంటే, ఎంతసేపు మన పిల్లల్ని మంచి దేశానికి పంపాలనుకుంటామే కానీ మన దేశానికి మంచి పౌరులను అందిద్దామని అనుకుంటున్నామా? చరిత్రలో చెరగని ముద్రలుగా గుర్తింపు పడాలంటే
వీరికి ఒక సరికొత్త ఆపరేషన్ మొదలు పెడితే మానవత్వంతో మిదిలే ఒక నవ మానవ సమాజాన్ని సృష్టించవచ్చు. జై హింద్.